ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి 5 సంతకాల ద్వారా తీసుకున్న నిర్ణయాలను ఈ రోజు సీఎం అధ్యక్షతన జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించడం పట్ల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ అన్నారు. సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించిన మొదటి రోజున మొదటి 5 సంతకాలు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించి ఆమోదం జరిగింది. ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోదించినటువంటి విషయాల మేరకు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్ ద్వారా 16,347 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల నిరుద్యోగ యువతకు మంచి ప్రయోజనం కలుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా జరగకుండా ఒకే ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వ పాలనలో పేదల ఆకలి తీస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఈరోజు కేబినెట్ ద్వారా తిరిగి రాష్ట్రంలో గతంలో అమలు ఉన్నటువంటి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుంది. మరి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే ఒక పూట పేదలకు, చిరుద్యోగులు కానీ నిరాశ్రులకు అంతా కూడా భోజన వసతి కల్పించడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరో 20 క్యాంటీన్లు అదనంగా కూడా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా హర్షదాయకం. ఎందుకంటే భూబకాసు చట్టం లాంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తులు రక్షణ చేసిన జగన్మోహన్ ప్రభుత్వం ఈరోజు అలాంటి భూబకాసు చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మీదట ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉండదు. దాన్ని పూర్తి కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పెన్షన్ చూసినప్పుడు తెలుగుదేశం ఎన్నికల సందర్భంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ఇచ్చేటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే 3 మాసాల బకాయిలు కూడా 3,000 కలిపి 7,000గా మరి ఈ జూలై 1 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి మరి పెన్షన్దారులకు ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల వ్యాధి బాధితులకు కూడా నెలకు 10,000 రూపాయల లెక్కన కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. ఈ పెన్షన్ల పెంపు ద్వారా రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్య గణన చేసి యువతకు ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కూడా ఈ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నట్టు కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మార్చారు. దానివల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపైన ప్రజల నుంచి అదేవిధంగా విద్యార్థుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి కోరిక మేరకు ఈరోజు కేబినెట్ లో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజానీకానికి మంచి ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు అందరూ కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.